Hi, this is Lakshmi from Mindex Solutions. యాక్చువల్‌గా మనం ఓవర్‌వ్యూ ఆఫ్ పవర్ బిఐ. పవర్ బిఐ అంటే ఏంటి? ఒక ఐడియా. పవర్ బిఐ అనేది ఒక మైక్రోసాఫ్ట్ టూలు. అది బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అని మనము యాక్చువల్‌గా ప్రీవియస్ డెమో సెషన్‌లో తెలుసుకున్నాం. తర్వాత హౌ టు ఇన్‌స్టాల్ చేసేది ఎట్లా, అప్డేట్స్, ఫీచర్స్ ఎలా ఉండాలి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. గో అండ్ వాచ్ దట్ వీడియోస్. ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు వాచ్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్‌ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి? గెట్ స్టార్టెడ్ విత్ ద పవర్ బిఐ డెస్క్‌టాప్. అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ సోర్స్ కాబట్టి మనం ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నాం, ఇన్‌స్టాల్ చేసేసుకున్నాం. సో, దాని తర్వాత హౌ టు గెట్ స్టార్టెడ్ విత్ ద పవర్ బిఐ డెస్క్‌టాప్. పవర్ బిఐ డెస్క్‌టాప్ ఎట్లా స్టార్ట్ చేస్తాము అంటే ఫస్ట్ మనకు డేటా ఉంటుంది. సో, ఆ డేటాతో కనెక్ట్ అవ్వాలి. డేటా అంటే ఏంటి? సో, ఇది యాక్చువల్‌గా మనకు డేటా. సో, ఇది యాక్చువల్‌గా మనకు డేటా. ఇలా ఉంటుంది. టేబులర్ ఫార్మాట్‌లో ఉండొచ్చు, సీఎస్‌వీలో ఉండొచ్చు, ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో ఉండొచ్చు, అజూర్ సీక్వెల్‌లో ఉండొచ్చు, అజూర్ డీబీలో ఉండొచ్చు, లేదా డేటా లేక్‌లో ఉండొచ్చు, అజూర్ డేటా లేక్‌లో ఉండొచ్చు, ఏడబ్ల్యూఎస్‌లో ఉండొచ్చు, రెడ్ షిఫ్ట్. సో, ఇట్లా డిఫరెంట్ సోర్సెస్ డేటాబేసెస్‌లో మనకు డేటా ఉంది. ఇట్లాంటి డేటాని మనం ఏం చేస్తామంటే మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్‌ని యూజ్ చేసి ఇలా గ్రాఫికల్ ఫార్మాట్‌లో మనము విజువలైజ్ చేస్తాం. సో, ఇలా ఏదైతే నార్మల్ రా డేటా ఉందో ఈ రా డేటాని విజువల్ ఫార్మాట్‌లో చూపిస్తాం. దీన్నే ద రా డేటా ఈస్ కన్వర్టెడ్ ఇంటూ విజువల్ ఫార్మాట్. సో, ఎప్పుడైతే రా డేటా మనము విజువల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసినామో బై యూజింగ్ ద బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్, మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్ దాన్నే గ్రాఫికల్ ఫార్మాట్‌లోకి రా డేటాని గ్రాఫికల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తాం. దాన్నే పవర్ బిఐ బిజినెస్ ఇంటెలిజెంట్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐని యూజ్ చేసి మనం ఇలా గ్రాఫికల్ ఇంటర్ఫేస్‌ని సారీ గ్రాఫ్స్‌ని డెవలప్ చేస్తామనమాట. సో, డేటా ఉంది మనకు ఇలా గ్రాఫికల్ ఫార్మాట్‌లో మనం కన్వర్ట్ చేయాలా అనేది మనకు తెలుసు. నౌ సో, ఫస్ట్ మనము ఈ డేటాకి ఎలా కనెక్ట్ అవ్వాలి? ఈ డేటాకి ఎలా కనెక్ట్ అవ్వాలి? సో, డేటాకు కనెక్ట్ అవ్వాలంటే మనము నార్మల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్‌కి ఛార్జింగ్ అయిపోయింది. సో, ఛార్జింగ్ అయిపోతే మనము మొబైల్ కేబుల్‌ని ఒక అడాప్టర్‌కి ఉంచి ప్లగ్ ఇన్ చేసి మొబైల్‌కి ఛార్జ్ చేస్తాం. సేమ్ అలాగనే నార్మల్‌గా మనకు డిష్‌లో గాని, మొబైల్‌లో గాని రీచార్జ్ అయింది. ఇన్వెస్ట్ సంథింగ్ అండ్ రీచార్జ్. సేమ్ అలాగనే ఇప్పుడు మనం ఏదైతే ఈ రా డేటా ఉందో, ఈ రా డేటాని ఇందాక మనం చూపించిన గ్రాఫికల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేయాలి అంటే, ఈ డేటాకి కనెక్ట్ అవ్వాలి. ఈ డేటాకి కనెక్ట్ అవ్వాలంటే పవర్ బిఐ డెస్క్‌టాప్ టూల్ అనేది ఉంది కదా! పవర్ బిఐ డెస్క్‌టాప్ టూలు. ఈ పవర్ బిఐ డెస్క్‌టాప్ అనేది ఒక కనెక్టర్ యూజ్ చేసుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైర్ లాగా, చార్జర్ వైర్ లాగా ఒక కనెక్టర్‌ని యూజ్ చేసుకొని ఈ డేటాకి కనెక్ట్ అవ్వాలి. ఈ డేటాకి కనెక్ట్ అయిన తర్వాత సో, మనము డేటా మోడల్స్‌ని బిల్డ్ చేసి డేటా మోడల్స్ అంటే ఒకటి లేదా మల్టిపుల్ ఒకటి ఉన్నప్పుడు నో ప్రాబ్లమ్. నో డేటా మోడల్. ఎందుకంటే సింగిల్ టేబులే కాబట్టి మనకు డేటా మోడల్ అనేది అవసరం ఉండదు. డేటా మోడల్ అంటే ఏంటి? దాన్ని ఎలా బిల్డ్ చేస్తామనేది మనము ఫ్యూచర్ సెషన్స్‌లో చూస్తాము. అప్‌కమింగ్ సెషన్స్‌లో చూస్తాము. ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్ గాని మనకిక్కడ ఉన్నాయనుకోండి, ఒకదానికొకటి రిలేషన్‌షిప్స్ ఇస్తేనే అటువంటి గ్రాఫికల్ ఫార్మాట్‌ని మనము విజువలైజేషన్ అనేది చక్కగా చేయగలుగుతాం. రైట్. సో, ఇప్పుడు ఇటువంటి డేటాకి మనకు కనెక్ట్ అవ్వాలి అంటే మనకు కనెక్టర్ గావాలి. కనెక్టర్స్ కావాలి. సో, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ కనెక్టర్స్ కావాలి మనకు. సో, కనెక్టర్స్ కావాలి అన్నప్పుడు ఎటువంటి మోడ్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి ఫస్ట్. కనెక్టర్ టైప్స్‌కెళ్ళే కంటే ముందు మోడ్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి. ఈ మోడ్స్ ఆఫ్ కనెక్టర్స్ అనేటివి ఏవి? ఇప్పుడు చూడండి. మోడ్స్ ఆఫ్ కనెక్టర్స్ ఇవి అబ్జర్వ్. ఇంపోర్ట్ మోడ్ ఉంది. డైరెక్ట్ క్వెరీ ఉంది. లైవ్ కనెక్షన్ మోడ్ ఉంది. లైవ్ కనెక్షన్ మోడ్. సో, ఈ మూడింటికి ఇంపోర్ట్ మోడ్ అంటే డిఫరెన్షియేషన్ ఏంటంటే ఆన్ ప్రెమిసెస్ నుంచి గాని, క్లౌడ్ సర్వీసెస్ నుంచి గాని డేటాని మనము ఇంపోర్ట్ చేసుకుంటే అంటే వి కెన్ డూ సమ్ మోడిఫికేషన్స్. డేటా అనేది ఇక్కడ ఏముంటుందంటే ఇంపోర్ట్ మోడ్‌లో టెంపరరీగా స్టోర్ చేసుకుంటది పవర్ బిఐ అనేది. పవర్ బిఐ అనేది ఇందాక లాస్ట్ సెషన్‌లో మనం లైసెన్సెస్ గురించి డిస్కస్ చేయడం మీరు అబ్జర్వ్ చేశారు గదా! ప్రో అయితే 1 జీబీ వరకు, ప్రీమియం అయితే 10 జీబీ వరకు, 100 జీబీ వరకు ఇలా మనము
డిఫరెన్షియేట్ చేసిన డిపెండింగ్ అపాన్ ద లైసెన్స్. బట్ ప్రోకి ప్రీమియంకి దెర్ ఈజ్ నో డిఫరెన్స్, ఓన్లీ స్టోరేజ్ కెపాసిటీ అని మనం డిస్కస్ చేసుకున్నాం. సేమ్ అలాగనే ఇంపోర్ట్ మోడ్ ఆఫ్ కనెక్టర్ ఎలా ఉంటుందంటే, ఇంపోర్ట్ మోడ్ ఆఫ్ కనెక్టర్ డేటాని తీసుకుంటుంది. వీ కెన్ డూ ద సమ్ మాడిఫికేషన్స్, టెంపరీగా మనం ఇక్కడ డేటాని అయితే స్టోర్ చేయొచ్చు. సో అది ఇంపోర్ట్ మోడ్. సో దెన్ కమింగ్ టు ద డైరెక్ట్ మోడ్. డైరెక్ట్ మోడ్ అంటే ఏంటంటే, ఇది డైరెక్ట్గా సోర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సోర్స్కి అంటే ఈ ఏదైతే మనం కనెక్టర్ యూజ్ చేస్తామో, ఎటువంటి టైప్ ఆఫ్ కనెక్టర్ అయినా అవ్వండి, డైరెక్ట్గా సోర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది, కనెక్ట్ అయ్యి మనకు డేటాను తీసుకొచ్చింది. డేటా రిట్రీవ్ అనేది జరుగుతుంది. ఈ డేటా రిట్రీవ్ జరిగేటప్పుడు మనం ఇంపోర్ట్ మోడ్లో ఏం చేస్తాము, టెంపరీగా స్టోర్ చేస్తాం డేటాని. బట్ డైరెక్ట్ క్వెరీ మోడ్లో మనం స్టోరింగ్ అనేది ఉండదు. ఓన్లీ మెటా డేటాను మాత్రమే మనము చూడగలుగుతాము. ఓన్లీ మెటా డేటా. ఎందుకు మెటా డేటాను చూడగలుగుతాం అంటే, ఇది డైరెక్ట్గా సోర్స్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది, అందుకు దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వెరీ. నౌ ఇప్పుడు మనం లైవ్ కనెక్షన్ మోడ్కి వెళ్ళాం అనుకోండి, దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ లైవ్ కనెక్షన్ డైరెక్ట్ మోడ్. డైరెక్ట్ మోడ్కి లైవ్ కనెక్షన్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. అక్కడ డైరెక్ట్ మోడ్ అంటే డేటా రిఫ్రెష్ అనేది ఎప్పుడైతే మనము డేటా కనెక్టర్ వెళ్ళి డేటా అనేది కీప్ ఆన్ మనము ఇంటరాక్ట్ అవుతుంటామో ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది. సో ఇది లైవ్ కనెక్షన్ మోడ్ అనేది ఏమవుతుందంటే, సర్టెన్ పీరియాడిక్గా ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. పీరియాడిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏమి అంటే, మనకు డేటా సోర్స్ మీద అనేది లేదా డేటా ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తామో అక్కడ మనకు బర్డెన్ అనేది పడదు. బట్ డైరెక్ట్ క్వెరీ మోడ్లో బర్డెన్ అనేది ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీ టైం అది సోర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఇది డైరెక్ట్ కనెక్షన్ మోడ్తో కంపేర్ చేస్తే లైవ్ కనెక్షన్ అనేది లిటిల్ బిట్ బెటర్. దెన్ ఈ మూడు కాకుండా వీ హ్యావ్ వన్ మోర్. సో ఆ వన్ మోర్ ఏంటంటే, వన్ మోర్ కనెక్టర్ ఒకటి ఉంటుంది. సో ఆ వన్ మోర్ కనెక్టర్ ఏంటి అంటే కాంపోజిట్ కనెక్టర్. కాంపోజిట్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ బిట్వీన్ ఇంపోర్ట్ అండ్ డైరెక్ట్ మోడ్. అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి కనెక్ట్ అయ్యామనుకోండి, ఆ సోర్సెస్ అనేటివి ఇంపోర్ట్ మోడ్ కావచ్చు, డైరెక్ట్ మోడ్ కావచ్చు. సో అందుకోసమనే కాంపోజిట్ మోడల్ అని ఎప్పుడు అంటామంటే, ఇందులో టైప్స్ ఆఫ్ కనెక్షన్ వచ్చేసి ఇంపోర్ట్ డైరెక్ట్ రెండు ఉంటాయి. అందుకోసమని దీన్ని కాంపోజిట్ మోడల్ అంటాము. ఇది రేర్గా యూజ్ చేస్తాము. ప్లస్ కాంపోజిట్ మోడల్లో మనకు రెండు ఫీజిబిలిటీస్, ఇంపోర్ట్ కనెక్షన్ ఉంటుంది, డైరెక్ట్ మోడ్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ కాంపోజిట్ మోడల్. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్. సో కాంపోజిట్ మోడల్ని చూసాం కదా. ఈ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ అయిపోయిన తర్వాత విల్ గో త్రూ ద ఏంటిది. సో నెక్స్ట్ ఏముంది, సో టైప్స్ ఆఫ్ కనెక్టర్ చూసాం కదా. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ని చూస్తాం. యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకు పవర్ బిఐ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. పవర్ బిఐ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఫైల్ ట్యాబ్ కానీ, హోమ్ ట్యాబ్ కానీ, ఇన్సర్ట్ ట్యాబ్ కానీ, మోడలింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇదంతా యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. యూజర్ ఇంటర్ఫేస్లో ఇవి రిబ్బన్స్. సో యూజర్ ఇంటర్ఫేస్లో ఇవి రిబ్బన్స్. సో ఈ రిబ్బన్స్లో మీరు డేటా అని ఒక రిబ్బన్ అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనము యూజర్ ఇంటర్ఫేస్ని ఓపెన్ చేస్తామో అప్పుడు చూద్దాము. ఇప్పుడు ఎందుకంటే ఈ కనెక్టర్స్ని గెట్ డేటాని ఎక్స్పాండ్ చేశాం కదా, అందుకోసమని డేటా ఇక్కడ మీకు కనపడలేదు. సో ఇలా ఉంటుంది ఇది డేటా. ఈ రిబ్బన్ అనేది కంప్లీట్గా డేటా రిబ్బన్ అనమాట. ఈ రిబ్బన్ మొత్తము డేటా రిబ్బన్. ఇక్కడ క్వెరీస్ ఉంటుంది, ఇక్కడ ఇన్సర్ట్ ఉంటుంది, క్యాలిక్యులేషన్స్, సెన్సిటివిటీ పార్ట్, ఇవన్నీ మనకు అప్కమింగ్ సెషన్స్లో వస్తాయన్నమాట. ఇప్పుడు ఫార్మల్గా పవర్ బిఐ అనేది కోపైలట్ టూల్ తోటి, కోపైలట్ ఏఐ తోటి ఇంటిగ్రేట్ అయ్యింది. సో అందుకోసమని మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కోపైలట్ అనేసి కూడా ఇచ్చారు. బికాజ్ ఎందుకంటే ఇది అప్డేటెడ్ మోడల్ ప్లస్ అప్డేటెడ్ టూల్ని మనం చెప్పుకుంటున్నాము. దిస్ ఈజ్ నాట్ ఏ ఓల్డ్ సెషన్ కాబట్టి కోపైలట్ మనకు రీసెంట్గా ఇంట్రడ్యూస్ అయింది పవర్ బిఐలోకి. ఏఐ కోపైలట్ అనేది ఒక ఏఐ టూల్. సో ఏఐ టూల్ని కూడా మనకు మీరు యూజర్ ఇంటర్ఫేస్ డెస్క్టాప్ మీద చూడొచ్చు అనమాట. ఇప్పుడు అగైన్ మనము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పవర్ బిఐ కనెక్టివిటీలో డెస్క్టాప్ మోడల్లో మనం డేటా కనెక్ట్ అవ్వాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్
డేటా కనెక్టర్స్ ఉన్నాయి, డైరెక్ట్ మోడ్, ఇంపోర్ట్ మోడ్, లైవ్ కనెక్షన్ అండ్ కాంపోజిట్ మోడల్ అయితే ఉన్నాయి. దెన్ అగైన్ వీ హ్యావ్ టు గో విత్ ద, ఇప్పుడు ఆ డేటా తోటి మనం ఏం చేయాలి, కనెక్ట్ అవ్వాలి. డేటా తోటి కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ గెట్ డేటా. సో ఈ గెట్ డేటా అనేది ఉంది కాబట్టి మనం ఇప్పుడు డైరెక్ట్ గా యూజర్ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళేసి యూజర్ ఇంటర్ఫేస్ ను ఓపెన్ చేసి ఇలాంటి గెట్ డేటా అంటే ఈ పాపప్ విండో గెట్ డేటాని ఎలా ఓపెన్ చేస్తాము, టైప్స్ ఆఫ్ కనెక్టర్స్, డైరెక్ట్ ఇంపోర్ట్, కాంపోజిట్ మోడల్, లైవ్ మోడల్ చూసాం కదా. సో ఈ కనెక్టర్ టైప్స్ అన్ని ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో ఏవేవి ఉన్నాయని బ్రీఫ్ గా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నైస్. మనం ఇందాక చూసాం కదా రిబ్బన్, ఇది పవర్ బిఐ డెస్క్టాప్ అండి. పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇవి అబ్జర్వ్ చేయండి. సో డేటా ట్యాబ్ నేను చెప్పాను కదా, డేటా ట్యాబ్ ఇలా ఉంటుంది, క్వెరీస్ ఇలా ఉంటాయి, ఇన్సర్ట్. సో వీటన్నిటి యూజెస్ ఏంటి అనేది, సో ఒక రిబ్బన్ ని మనం చూస్తున్నాము. ఈ హోమ్ రిబ్బన్ లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో హోమ్ రిబ్బన్ లోకి వెళ్ళిన తర్వాత మీరు రైట్ సైడ్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డేటా ట్యాబ్ ఇక్కడ ఉంటుంది. డేటా ట్యాబ్ అంటే మనం డేటా కనెక్ట్ అయిన తర్వాత టేబులర్ ఫార్మాట్ కనిపిస్తుంది కదా, ఈ ట్యాబులర్ ఫార్మాట్ అనేది మీకు ఇక్కడ ఏదైతే టేబుల్స్ తోటి మనం కనెక్ట్ అవుతామో ఆ టేబుల్స్ అనేటివి మనకి ఇక్కడ కనిపిస్తాయి లిస్ట్ వైజ్. తర్వాత ఎప్పుడైతే మనము విజువల్స్, సో ఇక్కడ ఈ విజువల్స్ మీద మనము విజువల్స్ చూపించాలనుకోండి, ఈ క్యాన్వాస్ మీద ఇలాంటి విజువల్స్ ని చూపించాలన్నప్పుడు, సో దిస్ ఈజ్ ద విజువల్ ట్యాబ్ అనమాట. ఈ విజువల్ ట్యాబ్ లో మనము ఈ విజువల్స్ ని యూజ్ చేసి మనము, లేదు మనకి ఇవి కాకుండా ఇంకా మోర్ కావాలి అంటే వీ హ్యావ్ ఏ మోర్ ఆప్షన్ లోకి వెళ్ళి మనం బయట నుంచి కూడా విజువల్స్ ని డౌన్లోడ్ చేసుకొని విజువల్స్ చేయొచ్చు. సో ఇది విజువలైజేషన్ పెయిన్, ఇది డేటా పెయిన్ తర్వాత ఇవి అబ్జర్వ్ ఫిల్టర్ పెయిన్. సో ఫిల్టర్ పెయిన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఏదైనా మనము సర్టైన్ ఇయర్ కానీ ఏదైనా డిఫరెంట్ గా మనం ఒకసారి డేటాను అర్థం చేసుకున్న తర్వాత విల్ డిస్కస్ అబౌట్ ఫిల్టర్ పెయిన్. సో మనం నార్మల్ గా పవర్ బిఐ క్యాన్వాస్ మీద ఏమేమి ఉన్నాయి అనేది అబ్జర్వ్. సో ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత అగైన్ యూ అబ్జర్వ్ హియర్, ఇది రిపోర్టింగ్ పెయిన్, ఇది డేటా వ్యూ, మోడలింగ్. సో మోడలింగ్ అంటే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి ఎట్లా మనం రిలేషన్ మెయింటైన్ చేస్తాము. సో ఇక్కడ డాక్స్ ఐడెంటిఫైర్ అనమాట. సో ఇవన్నీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వీటినన్నిటిని యూజ్ చేసి ఏదైతే రా డేటా ఇందాక నేను మీకు చూపించానో, సో ఆ రా డేటాను తీసుకెళ్ళి గ్రాఫ్ ఫార్మాట్ లకి కన్వర్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి గెట్ డేటాకి వెళ్దాం. మీరు అబ్జర్వ్ చేయండి, గెట్ డేటా మీద క్లిక్ చేయగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ మనకు లిస్ట్ ఆఫ్ కనెక్టర్స్ కనిపిస్తాయి అనమాట. సో లిస్ట్ ఆఫ్ కనెక్టర్స్ కనిపించిన తర్వాత జస్ట్ గో విత్ ద మోర్ లోకి వెళ్ళిన తర్వాత మనకు అన్ని టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ కనిపిస్తాయి. దానికి కేటగరైజేషన్ కూడా అక్కడ ఉంటుంది అనమాట. సో కేటగరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కేటగరైజేషన్ అంటే ఆల్ అన్ని టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ మనకు ఇక్కడ లిస్ట్ అయ్యి ఉంటాయి. సో అన్ని టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఇక్కడ లిస్ట్ అయ్యి ఉంటాయి. కానీ ఫైల్ కి సంబంధించి ఏమున్నాయి, డేటాబేసెస్ ఏమున్నాయి, ఆన్ ప్రెమిసిసా లేదంటే క్లౌడా, లేదంటే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కి సంబంధించి ఎటువంటి కనెక్టర్స్ ఉన్నాయి, పవర్ ప్లాట్ఫామ్ కి సంబంధించి ఎటువంటి కనెక్టర్స్, అగైన్ అజూర్ లో ఇంకా కొన్ని డేటాబేసెస్ ఉన్నాయి, కేక్యూఎల్ డేటాబేసెస్ అలాంటివి. ఫ్యాబ్రిక్ తర్వాత అజూరు, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి, బట్ సమ్ డేటాబేసెస్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆన్లైన్ సర్వీసెస్ ఏమున్నాయి, లేదు అదర్ అంటే ఈ సర్వీసెస్ కిందికి రానివి అదర్ లో ఉంచారనమాట. ఆ అదర్ కనెక్టర్స్ ఏముంటాయి అనేది విల్ డిస్కస్. ఇప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ ద ఫైల్. మీరు ఫైల్ మీద క్లిక్ చేయగానే మీరు అబ్జర్వ్ చేయండి, ఓన్లీ ఫైల్ ఫార్మాట్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఫైల్ మీద క్లిక్ చేయగానే మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్సెల్ ఉంది, టెక్స్ట్ ఫైల్ ఉంది, XML ఉంది, JSON ఉంది, ఫోల్డర్ ఉంది. అంటే సేమ్ ఫైల్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము యాక్చువల్గా ఒక బిజినెస్ గురించి డిస్కస్ చేసుకున్నాము అంటే, సో ఆ బిజినెస్ లో
సేమ్ టైప్ ఆఫ్ బిల్లింగ్ ఉంటుంది అనమాట. సేమ్ టైప్ బిల్లింగ్ అంటే మీరు రిలయన్స్ కానీ స్మార్ట్ బజార్ కానీ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ అబ్జర్వేషన్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద రిలయన్స్ స్టోర్ 1, రిలయన్స్ స్టోర్ 2. ఇస్ డిపెండింగ్ అపాన్ ద లొకేషన్. ఇదేంటి కోడ్ 01 కోడ్ 02 కోడ్ ఇట్లా ఉంటాయన్నమాట. సో అగైన్ ఇవన్నీ కలిపి ఎక్కడికి వెళ్ళాలి, ఒక డేటాబేస్లోకి వెళ్ళాలి, ఒక డేటాబేస్లోకి వెళ్తాయి. బికాజ్ ఎందుకు, ఇది సేమ్ బిల్లింగే ఉంటుంది, ఇది సేమ్ బిల్లింగ్ ఉంటుంది. సేమ్ అంటే బిల్లింగ్ అనేది ఇక్కడ ఒక ఫార్మాట్లో ఉంటుంది, ఇక్కడ ఒకే ఫార్మాట్లో ఉంటుంది, ఇక్కడికి వెళ్తుంది, మొత్తం డేటా అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీటిని అన్నిటినీ కలిపి ఒక ఫోల్డర్లో పెట్టేసి మనము యాక్సెస్ చేసుకోవచ్చు, ఒక ఫోల్డర్లో పెట్టేసి యాక్సెస్ చేసుకోవచ్చు. సో లేదా ఈ టేబుల్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే ఈ ఫైల్ ఫార్మాట్ సేమ్, అన్ని ఫైల్ ఫార్మాట్ సేమ్ అందులో ఉన్నవి, అందుకోసమని. సో ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే, నాట్ అన్ క్లియర్ థింగ్. అంటే ఒక ఫోల్డర్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు కూడా మనము యాక్సెస్ చేయొచ్చు అనేదానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఒక ఫోల్డర్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు కూడా మనము వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు అనేదానికి ఫోల్డర్ అనేది ఎగ్జాంపుల్ అనమాట. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మీరు పారాక్యూట్ ఫైల్స్, ఇది పారాక్యూట్ ఫైల్స్ అనేది అజూర్లో వస్తాయి. అజూర్ నుంచి పారాక్యూట్ ఫైల్స్ని కూడా యాక్సెస్ చేసి వాటిని కూడా ఒక డేటాబేస్ లాగా ట్రీట్ చేయొచ్చు, షేర్ పాయింట్ ఫోల్డర్. ఇట్లా మనకు డిఫరెంట్ డేటాబేస్కి వెళ్తే ఫస్ట్ మనకు ఉండేది ఏంటిది, ఎస్క్యూఎల్ డేటాబేస్. ఎస్క్యూఎల్ డేటాబేస్ ఎందుకంటే ఫార్మల్గా అందరికీ నోన్ డేటాబేస్ కాబట్టి ఇవన్నీ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. అగైన్ మనము మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వెళ్ళామనుకోండి, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయో అన్నీ ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. పవర్ ప్లాట్ఫామ్లో ఇవి ఉంటాయి, అజూర్లో అగైన్ ఇవన్నీ అజూర్కి సంబంధించినవి. అబ్జర్వ్ చేయండి, అజూర్కి సంబంధించిన కనెక్టర్స్ కాబట్టి ముందర మనకు అజూర్ కాస్మోస్ డిబి, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, అజూర్ హెచ్డి ఇన్సైట్. సో ఇట్లా మనకు అజూర్ అని ఉంటుంది అనమాట. ఆన్లైన్ సర్వీసెస్ అంటే యూఆర్ఎల్స్ అనమాట, హెచ్టిటిపి యూఆర్ఎల్స్ కానీ అట్లాంటివి ఇచ్చినప్పుడు ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ మనకు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో అదర్లో వచ్చేసి కాంబినేషన్ అనమాట, ఏవైనా ఒక కేటగిరీ కింద రానివి ఎవ్రీథింగ్ అండర్ అదర్స్లో వస్తాయి అనమాట మిగిలినవన్నీ. ఇవి టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ మనకు అవైలబుల్లో ఉన్న కనెక్టర్స్. టైప్స్ ఆఫ్ కనెక్టర్స్, కనెక్షన్ మోడ్స్ అంటే మళ్ళీ వేరండి. కనెక్షన్ మోడ్స్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, డైరెక్ట్ మోడ్, ఇంపోర్ట్ మోడ్, లైవ్ కనెక్షన్ మోడ్ అండ్ కాంపోజిట్ మోడ్ అని చెప్పేసి అవన్నీ కనెక్షన్ మోడ్స్ అంటే మనం డేటాని ఏ విధంగా లైవ్లో తెచ్చుకుంటున్నామా లేదా ఆఫ్లైన్లో తెచ్చుకుని ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నామా, ఓన్లీ మెటా డేటానే తెచ్చుకుంటున్నామా, రిఫ్రెషెస్ ఎలా జరుగుతున్నాయి, అవన్నీ వాటి మీద మనం తెచ్చుకుంటున్న మోడ్ ఆఫ్ కనెక్టివిటీ మీద డిపెండెంట్. అది మోడ్ ఆఫ్ కనెక్టివిటీ. ఇవి వచ్చేసి టైప్స్ ఆఫ్ కనెక్టర్. దిస్ ఈజ్ ఫర్ టుడే. సో టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ మనము డిస్కస్ చేసుకున్నాం కదా. టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ మోడ్, కాంపోజిట్ మోడ్, లైవ్ మోడ్ అని చెప్పేసి. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్. కమెంట్ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉందా లేదా ఎక్కడైనా యూ వాంటెడ్ టు షేర్ సంథింగ్, మీ థాట్స్ ఎలా ఉన్నా కూడా మీరు ఏమైనా షేర్ చేసుకోవాలి అంటే సో ప్లీజ్ కమెంట్ ఆన్ మై బిలో వీడియో కింద, కమెంట్స్ కింద మీరు కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.